మూడేళ్ల పాలనపై సమీక్ష భూముల వ్యవహారం కొత్త పథకాలే ప్రధాన అజెండాగా ఈ రోజు భేటీ కానుంది తెలంగాణ కేబినెట్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు ఆర్డినెన్స్లపై చర్చ జరగనుంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చిస్తారు. రాష్ట్రంలో ఇటీవల ఆహార పదార్థాల కల్తీ, మోసాలు, ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారాలు వెలుగు చూశాయి. వీటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే భేటీలో ఈ గ్యాంబ్లింగ్ పై ఆర్డినెన్స్ తెచ్చే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. నకిలీ విత్తన నిరోధ చట్టం ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. మియాపూర్ భూ ఆక్రమణల వ్యవహారం దుమారం రేపుతుండటంతో దీనిపైనే కేబినెట్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. విపక్షాలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుండటంతో ఈ అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కేబినెట్ ఎజెండాపై సీఎం కేసీఆర్ ఇప్పటికే రాజ్భవన్ లో గవర్నర్ తో చర్చించారు. విత్తన చట్టం, కల్తీలపై చట్ట సవరణ గురించి గవర్నర్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్పై గవర్నర్ తో డిస్కస్ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక తరుణంలో కర్నూలు పాలిటిక్స్ పై చంద్రబాబు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నెల 21న కర్నూలు టూర్కు ముందే జిల్లాలో నేతల మధ్య విభేదాలు పరిష్కరించాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో నేతల మధ్య విభేదాలకు గల కారణాలను సీఎం తెలుసుకోనున్నారు. అలాగే ఈ నెల 21న ప్రత్యేకంగా కర్నూలు జిల్లా పర్యటన పెట్టుకున్నారు బాబు. ఈ పర్యటనలో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే అవకాశం ఉంది. సమన్వయ కమిటీ భేటీలో ఈ విషయంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. నేడు 6 జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చింది అఖిలపక్షం. దీంతో కార్మిక సంఘాల నేతలను సింగరేణి మైన్స్ మీదకు వెళ్లకుండా బందోబస్తు పెంచారు. 144 సెక్షన్ విధించారు. బంద్కు మద్దతు కోరడానికి కార్మికుల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించిన యూనియన్ నేతలను కొత్తగూడెంలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే కార్మిక సంఘాలు ర్యాలీలు నిర్వహిస్తున్న ఇల్లెందు, మణిగూరు ఏరియాలో కార్మిక నాయకులను అరెస్ట్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం మలివిడత భూ సమీకరణ చేపట్టే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 2వ విడత భూ సమీకరణపై కీలక చర్చ జరిగింది. రాజధాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం జులై తర్వాత 2వ దశ భూ సమీకరణకు సిద్దమవ్వాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. మలివిడత పూలింగ్ లో 14,000 ఎకరాల భూ సమీకరణ అవసరం అవుతోందని అంచనా వేసినట్టు సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. 918 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా భవనంతో పాటు మరో 454 ఎకరాల్లో నిర్మించే జస్టిస్ సిటీకి కూడా పోస్టర్ పార్ట్నర్స్ అండ్ కన్సార్టియం నుంచి మాస్టర్ ప్లాన్, అర్బన్ డిజైన్ తీసుకోవాలని నిర్ణయించారు. వైజాగ్ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి వివాదాస్పదమైన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి యూరోప్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడంతో ఎంపీ జేసీ కొన్నాళ్ల పాటు ఈ వివాదానికి దూరంగా ఉండేందుకు యూరోప్ వెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి జేసీ దివాకర్ రెడ్డి ఈ పర్యటనకు వెళ్లారు. గురువారం వైజాగ్ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడంతో జేసీ వారిపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతనిపై దేశీయ విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. తాము ప్రచారం చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు అన్నీ కానీ కాంగ్రెస్ చేపట్టుకోవడానికి 10 ఏళ్లు జరిగిన స్కామ్లు తప్ప మరేం లేవని ఎద్దేవా చేశారు బీజేపీ నేతలు. రాజమండ్రిలో జరిగిన సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 ఏళ్ల ఎన్డీఏ పాలన జరిగిన అభివృద్దిని వివరించారు నేతలు. ఏపీలో టీడీపీ, బీజేపీ పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసింది కాంగ్రెస్. 3 ఏళ్ల పాలనపై ఛార్జిషీట్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ ఆ బుక్ దోపిడీ బాబు అని పేరు పెట్టింది. 2004-2014లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటే ఈ 3 ఏళ్లలో ఒరిగిందేమీ లేదంటూ విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ధనం వృధా, ప్రకృతి వనరుల దోపిడీ, రాజధాని పేరుతో భూ కుంభకోణం, నీటి ప్రాజెక్టుల అంచనా పెంపు, అవినీతి అక్రమాలు, అస్తవ్యస్త పాలన, ఆశ్రిత పక్షపాతం, ప్రశ్నించిన వారిని కేసులతో విధించడం, ఓటుకు నోటు, ఏపీకి చేటు అనే అంశాన్ని ఛార్జిషీట్లో హైలైట్ చేసింది. విశాఖ మెట్రోకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. 3 కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గాజువాక జంక్షన్ నుంచి ఎన్ఏడి జంక్షన్, గురుద్వారా, మదలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు 30.38 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్ ఉంటుంది. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.25 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మాణం ఉంటుంది. తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 6.9 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.
రవాణా శాఖ ఎంపీ కేసినేని నానిల మధ్య వివాదం కొనసాగుతోంది. ట్రాన్స్పోర్ట్ కమిషన్ కు తాజాగా లేఖ రాశారు ఎంపీ నాని. గతంలో ఆటోనగర్లో నిబంధనలకు విరుద్దంగా తిరుగుతూ ప్రమాదానికి గురైన బస్సు విషయంపై ఆరా తీశారు. అంతేకాక బస్సు బాడీ బిల్డింగ్ కు ముందే రిజిస్ట్రేషన్ జరిగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కేసు ఏమైందని ప్రశ్నించారు నాని. తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆఫీసులకు వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు మున్సిపల్ కమిషనర్తో కార్మికుల చర్చలు విఫలం చెందడంతో ఆందోళన ఉధృతమైంది. జీవో నంబర్ 279ను రద్దు చేయాలంటూ సుమారు 1500 మంది కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతోందని చెప్పారు మంత్రి దేవినేని ఉమా. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 164 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చిన్నగంజాం మండలం రోంపేరు వాగుపై 15 కోట్ల 36 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ వారధికి ఆయన శంకుస్థాపన చేశారు. 6 నెలల్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్టీఆర్ వర్ధంతి రోజున ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ గోడ కుర్చీలు వేసి నిరసన తెలిపారు. ఓయూ విద్యార్థులు గురుకుల ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయకముందే మెయిన్స్ తేదీలను ప్రకటించడం ఏంటని విద్యార్థులు వాపోయారు. దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు కార్యదర్శి అధికారులకు మంచి బుద్ధిని ఇవ్వాలంటూ ప్రార్థించారు. గురుకుల పరీక్షలో ఎలాంటి అవకతవకలు వీలు లేకుండా చర్యలు చేపట్టాలన్న విద్యార్థులు ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత మెయిన్స్ కు కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది తెలంగాణ విద్యుత్ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం. ఉద్యోగుల సమస్యలపై హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖలో అదనపు పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఉద్యోగుల పదోన్నతులు ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కోరారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీని బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలో ఇవ్వాలంటూ అనంతపురంలో ఆందోళనకు దిగింది సిపిఐ. అనంతపురం నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఇన్పుట్ సబ్సిడీకి బీమాకి సంబంధం లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ ను సబ్సిడీని దానికి లింక్ పెట్టడం సరికాదని చెప్పారు. అరెస్టు చేసిన సింగరేణి కార్మిక సంఘ నేతలను వెంటనే విడుదల చేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పలువురు జాతీయ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు భూపాలపల్లి బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధిక ధరలకు బుక్స్ విక్రయిస్తూ ఓ ప్రైవేటు స్కూల్లోనే బుక్స్ ను సీజ్ చేశారు అధికారులు. నిబంధనలు పాటించకుండా అధిక ధరలతో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు అమ్ముతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా అమ్మకాలను చేస్తున్న బుక్స్ ను పట్టుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. బ్యాక్ టు న్యూస్. నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు గుంటూరు అర్బన్ పోలీసులు. గుంటూరు బస్ డిపో సమీపంలో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో వ్యవసాయ శాఖ పోలీసు అధికారులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సమగ్రంగా విచారించి ఈ నకిలీలకు ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లాకు చెందిన జగదీశ్వరరావుగా గుర్తించారు. దాంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నకిలీ విత్తనాలు అమ్మడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీనికి తోడు ప్రస్తుతం దక్షిణ ఒడిశా తీరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా మరో ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖరీఫ్ సాగుకు ఈ వర్షాలు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలంగాణ అంతటా చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇద్దరు చెందారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో 2 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ముసురు వేసినట్టుగా వాతావరణం మారిపోయి అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వర్షాల కారణంగా సమృద్దిగా నీరు చేరుతోంది. తొలకరి కంటే ముందే ఇక్కడ వర్షాలు పడడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. రాష్ట్రంలో ఎత్తైన కుంటాల జలపాతం, గాయత్రితో పాటు పొచ్చెర వాటర్ ఫాల్స్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 2 నెలలుగా బోసిపోయిన జలపాతాలు ఇప్పుడు వరద నీటితో కొండల నుండి ఎగసిపడుతున్నాయి. చూపలను కట్టుపడేస్తూ ఆనందాన్ని పంచుతున్నాయి. జలాశయాలు సైతం నీటితో కలకళ్లాడుతున్నాయి. కడెం పూర్తి కెపాసిటీ 700 అడుగులు కాగా ఇప్పటికీ 684 అడుగుల వరకు నీటి మట్టం పెరిగింది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1169 ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టులో 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. ఇక నీలువాయి, గోళ్లవాగు ప్రాజెక్టులు సైతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 2,70,000 నగదుతో పాటు ఒక ల్యాప్టాప్, 15 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారిపై దాడి చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు పోలీసులు. నిందితుల్లో 3 ఒంగోలుకు చెందిన వారుగా గుర్తించారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు. ఉషారాణి, ఆశా, హుసేన్లు యాక్టివా మోటార్ సైకిల్ పై తిరుగుతూ లాక్ చేసి ఉన్న ఇళ్లను గుర్తించి వరుస చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు పోలీసులు. సీసీ కెమెరా ఆధారం నిందితులను గుర్తించినట్టు చెప్పారు. వీరిపై గతంలో గుంటూరు పరిధిలో 19 దొంగతనం కేసులు, వ్యభిచారం కేసుల్లో ముద్దాయిలని వివరించారు. నిందితుల నుండి ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన మోపెడ్ ను స్వాధీనం చేసుకున్నారు. పనిచేస్తున్న పెట్రోల్ బంకుకు కన్నం వేసి అడ్డంగా బుక్ అయ్యారు 2 యువకులు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలోని గుప్తా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కొల్లు శ్రీనివాస్, షేక్ నాయబ్ రసూళ్లు 2 రోజులు బంకు కలెక్షన్ ను చోరీ చేశారు. అనంతరం దొంగతనం బయటపడకుండా రూమ్ కు నిప్పంటించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో దొంగతనం నాటకం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 8,50,000 రికవరీ చేశారు. వరుస దొంగతనాలతో కరీంనగర్ వ్యాపారాలను బెంబేలెత్తిస్తున్నారు దొంగలు. కొద్ది రోజుల క్రితం మందుల షాపులో చోరీకి పాల్పడ్డ దొంగల ముఠా కోసం ఓవైపు గాలిస్తుండగానే అదే ప్రాంతంలో రెడీమేడ్ బట్టల షాపులో దొంగతనం జరిగింది. కోర్టు చౌరస్తాకు వెళ్లే దారిలో ఓ షాపులోకి ప్రవేశించిన దొంగ కౌంటర్ నుంచి ₹1,00,000 ఎత్తుకెళ్లినట్టు చెప్తున్నాడు యజమాని. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోరీ జరిగినట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. ముఖానికి క్లాత్ కట్టుకుని ఓ యువకుడు చోరీకి పాల్పడినట్టు అందులో రికార్డైంది. మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు. హిమాయత్ నగర్ సర్కిల్లో 3 అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. నిందితుల నుండి 2.5 గ్రాముల కొకైన్, 1 గ్రాము కాట్మైన్, 65 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3లో మైఖేల్ నైజీరియన్ కాగా మహేందర్, రాజులు హైదరాబాద్ చెందినవారు. వ్యాపారస్తులు ఈమెయిళ్లకు హ్యాక్ చేసి ₹3 కోట్ల మోసాలకు పాల్పడ్డ బీహార్కు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. బీహార్కు చెందిన ఆదిత్య కుమార్, జమీలు ఓ నైజీరియన్ సహాయంతో పలువురు వ్యాపారస్తుల ఈమెయిళ్లను హ్యాక్ చేశారు. వారి ఈమెయిళ్లతో వ్యాపారస్తుల అకౌంట్లోకి అత్యవసరంగా డబ్బులు కావాలని ఈమెయిల్ సందేశం పంపించి తమ అకౌంట్లకు వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ విధంగా ₹3 కోట్ల పైగా మోసాలకు పాల్పడినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇందులో కీలక సూత్రధారైన నైజీరియన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్తున్నారు పోలీసులు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడాన్ని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది ఓ కసాయి భార్య. కొత్తగూడెంకు చెందిన శారదకు పాల్వంచకు చెందిన బీటెక్ విద్యార్థి సాయికృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భర్త శ్యామ్ అడ్డు వస్తున్నాడని భావించిన శారద ప్రియుడు సాయికృష్ణతో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. అందులో భాగంగా సతీష్, రాజు, నరేష్, సుజాతలతో 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాన్ లో భాగంగా కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్యామ్ ను గొల్లగూడెంలోని ఓ ఇంటికి రప్పించి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేయగా సుజాత పరారీలో ఉంది. నిందితుల నుండి 6 సెల్ ఫోన్లు, స్కూటీతో పాటు 80,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.